మీకు ఈ విషయం తెలుసా? ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ పెరుగుతుంది, ఈ స్టాక్ పడిపోద్దని చూపిస్తుంది. అది ఎలానో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ రీల్ ని లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయ్యి ప్రైస్ కూడా రైజ్ అయింది అనుకోండి, అక్కడ లాంగ్ బిల్డప్ జరిగినట్టు బుల్లిష్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైజ్ ఇన్ ఓఏ, రైజ్ ఇన్ ప్రైస్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. దీని అర్థం ఏంటి? ఈ స్టాక్స్ అన్ని బుల్లిష్ స్టాక్స్ అనమాట. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయ్యి ప్రైస్ అనేది పడిపోయింది అనుకోండి, అక్కడ షార్ట్ బిల్డప్ జరిగినట్టు, అంటే బేరిష్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది, ప్రైస్ అనేది పడిపోయింది అనుకోండి, ఇవన్నీ బేరిష్ స్టాక్స్ అనమాట. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది, ప్రైస్ అనేది పడిపోతుంది అనుకోండి, అక్కడ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, అంటే వీక్ బేరిష్ మూవ్మెంట్ ఉంది. అంటే అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది, ప్రైస్ పడిపోతుంది. ఈ స్టాక్స్ అని వీక్ బేరిష్ అనమాట. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, షార్ట్ కవరింగ్ జరుగుతుంది అనమాట. షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అనేది అయిపోతున్నారు. బుల్లిష్ ర్యాలీ అనేది స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బుల్లిష్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. వీటిని బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలన్న డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్ లో ఎన్ఎస్సి అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ సపరేట్ రీల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.